న్యూస్ సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది హైకోర్టు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2020 మార్చిలో నమోదైన కేసును కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ సహా మరికొందరిపై కేసు పెట్టిన నార్సింగ్ పోలీసులు 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డ్రోన్ ఎగరవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాను లేదని పీపీ కూడా చెప్పడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇక 2020 మార్చిలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన కేసు నమోదైందో దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డి పైన 2020లో మార్చిలో నార్సింగ్ పోలీసులు డ్రోన్ ఎగరేశారని చెప్పేసి కూడా కేసు నమోదు చేసి ఆ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు అక్రమంగా నమోదు చేశారు, అసలు డ్రోనే ఎగరేయలేదు నేను అక్కడ అని చెప్పేసి ఈ ఎఫ్ఐఆర్ ని క్యాచ్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి 2020లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన విచారించిన హైకోర్టు పూర్తి ఆధారాలు తీసుకుని ఈ రోజు కేసుని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి డ్రోన్ ఎగరేశారని చెప్పేసి నార్సింగ్ పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ ని క్లాష్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. పీపీ కూడా ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఏమై నిషేధిత ప్రాంతంలో లేదు అని జాబితాలో లేదు అని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకొని రావడంతో కేసుని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అసలు ఈ డ్రోన్ ఎగరేసిన కేసులో అక్రమంగా కొన్ని సెక్షన్లను తనపై నమోదు చేసి రిమాండ్ చేసే విధంగా చేశారు పోలీసులు అని చెప్పేసి కూడా వినిపించడం జరిగింది. దీంతో కోర్టు ఏకీభవించి రేవంత్ రెడ్డి మీద నమోదైన ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ సురేష్, రేవంత్ మినహా మరో కొంతమంది పైన కూడా కేసు పెట్టారు. అప్పుడు నార్సింగ్ పోలీసులు ఆ విషయం అందరికీ తెలిసిందైతే మరి ప్రస్తుతానికి హైకోర్టు ఆ కేసు కొట్టివేసిన నేపథ్యంలో వాళ్ళు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? డీటెయిల్స్ అంటే ఈ కేసులో రేవంత్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాదులు కూడా వాదన వినిపించడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి అక్కడ డ్రోనే ఎగిరేయలేదు, వేరే వ్యక్తులు ఎగిరేసిన సమయంలో రేవంత్ రెడ్డి పేరును చేర్చి అక్కడ డ్రోన్ ఎగిరేశాడు జన్వాడ ఫామ్ హౌస్ మీద అని చెప్పేసి అక్రమంగా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు అంటే రేవంత్ రెడ్డితో పాటు మరికొందరి పైన కూడా కేసు నమోదైంది. ఆ కేసులో రిమాండ్ కూడా వెళ్లడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టులో సవాల్ చేసి దాదాపు 2020 నుంచి కూడా వాదనలు విని ఈ రోజు కేసుని కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో ఉన్నవారు కూడా మరికొద్ది సేపట్లోనే స్పందించే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.